నందిహారతి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నందిహారతి జరుగుతోంది. నమస్కారం చేసుకుంటూ భజన చేస్తూ ఉండాలి. ఇంకా గట్టిగా రావాలి. కైలాసానికి వినపడాలి. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మేఢష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగోహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కళవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగు. మా రుద్రహారతి జరుగుతోందమ్మా. పరమేశ్వరుడికి ఆ హారతి సమర్పించినట్టుగా గట్టిగా రావాలి. కైలాసానికి వినపడాలి. పరమేశ్వరుడు విగ్రహం మనందరి మీద రావాలి. గట్టిగా, ఇంకా గట్టిగా. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. మా కుంభహారతి జరుగుతోందమ్మా. గట్టిగా. లయబద్ధంగా కొట్టాలి. కర్పూర హారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేశ్యరాజ్యమహారాజ్యమాధిపత్యం అయగో సమంత పర్యాయీ స్యాత్ సార్వభౌమ సార్వాయుష ఆంతాదాపరార్థాత్ పృథివ్యే సముద్ర పర్యంతాయ ఏకరాళితి యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు. మా కర్పూర నీరాజనం జరుగుతుంది. గట్టిగా పరమేశ్వరుడికి సమర్పించాలి. చేతులు పైకెత్తాలి. గట్టిగా కైలాసానికి వినపడాలి.
నక్షత్రహారతి. నిర్నఃపాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం వినవాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. మా సప్తహారతుల్లో 7వ హారతి గట్టిగా నక్షత్ర హారతిని పరమేశ్వరుడు సమర్పించాలి. శబ్దాలు ఆపొద్దు, గట్టిగా చేయాలి. ఆపొద్దమ్మా, శబ్దాలు చేస్తూనే ఉండాలి. మంత్రం అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇంకా గట్టిగా చేయాలి. పరమేశ్వరుడు ప్రత్యక్షమవ్వాలి. హర హర శంకర కొడుతూనే ఉండాలి. ఇంకా గట్టిగా రావాలి. అందరూ కూడా 2 చేతులతో హారతిని కళ్ళకద్దుకోండమ్మా. బోలా శంకర భగవానికి జై జై, బోలా శంకర భగవానికి, కాశీ విశ్వనాథ భగవానికి, శ్రీశైల మల్లికార్జున భగవానికి, వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఈనాటి కోటి దీపోత్సవ ప్రాంగణానికి అతిథులుగా విచ్చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి దంపతులకు, అలాగే మా టీవీ ప్రసాద్ దంపతులకు